శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠానాప్తారం శక్తిం పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మమణినిధయే వాసిష్ఠాయ నమో నమః. పూర్వ మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదమైన ప్రదేశాన్ని మాకు ఈ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశం తృణక్రాష్టజల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసురుతాడు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం ఏర్పడిన ప్రదేశమే నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడటానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షణుడు, ఆయన కుమారుడు సూత మహర్షి అందరిలా ఆ యాగాన్ని చూడటానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు అవి లేనప్పుడు పుణ్యకథా ప్రవచనలు జరిగి అందరి ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమును ఒకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరిగింది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చోండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకరించి ఆనంద పారవస్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించేవారు కనుక వారు రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారే. ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్ట వంశం వలన మీరు ఈ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదమవుతుంది. కాబట్టి మా మీద దయ ఉంచి మాకు పుణ్యకథలను వివరించండి అని ప్రార్థించినారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంగా కూర్చొని వారి మాటలను విన్నాడు. తనను వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఏ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయ విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహించే స్ఫూర్తింపజేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనంద ఆశీస్సులని, భగవత్ అనుగ్రహాన్ని పొంది ప్రయత్నిస్తాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగారు. అప్పుడు మునులు, సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం, వీని యొక్క విశిష్టతను, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠాలను వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించమని కోరినారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెచ్చి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. సప్తర్షి సత్తుములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది.
విశేషించి సామాన్య పూజా నికానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగింది. గృతమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పేదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో ఈ విధంగా మాట్లాడుతుంది. ప్రాణనాథ, ప్రస్తుతం మాఘమాసం నడుస్తుంది కాబట్టి నాకు మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరి, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నీవు నాకు ఇష్టురాలవు. నీకు చెప్పరానిదంటూ ఏమీ ఉండదు. తప్పగా చెప్పేదని వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తిని పొందుదురు. గోవు పాదం మాత్రం మునిగేలా జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానము వాని సర్వ పాపములను పోగొట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానము అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేను ఏమి ఇవ్వవలనని ఆ శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగులో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు కానీ నుయ్యి కానీ కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం. తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా కానీ మాఘమాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును. భక్తి భావంతో నెల అంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానం చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘ స్నానమును మాని విష్ణువును అర్చించక, దానము చేయక, పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఎట్లా పోవును. అతడు భయంకరమైన కుంభీపాక నరకమును బాధలు పడును. మదగర్వముచే మాఘ స్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన ఆ పాపము పోవలనచో సూర్యుని చూచి నమస్కరించవలను. ప్రాతకాలం మాఘస్నానం చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలందు జన్మించుదురు. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానం చేసినచో ఆ శ్రీ మహావిష్ణువు దయను పొందెదురు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జల బిందువులను శరీరంపై చిలకరించుకొనను పుణ్యమే. నీచుడైనను మాఘమాస స్నానం చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపక్రమలను ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు కానీ భయము చేత కానీ బలవంతముగా కానీ మాఘస్నానం చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును. మాఘస్నానము చేసి చలికి ఆగలేని వారు శ్రీహరిని స్మరించుచు మంట వద్ద చలిగార్చుకోవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కానీ కంబల దానము కానీ చేసిన స్నాన ఫలము నంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానం చేయించిన వారికి పుణ్యం కలుగుతుంది. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలను. మాఘస్నానము చేయు వారిని నిందించినను, పరిహాసించినను, నివారించినను
మహాపాపము కలుగును. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తిప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేనివారు కాళ్ళు చేతులను కడుక్కొని ఆచమనము చేసి పురాణమును వినను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమం. తేజస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపం కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానం అనంత పుణ్యప్రదము. పూర్వం దిలీపుడనే మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు పోయిను. అనేక మృగములను వేటాడి అలసిపోయిను. మనోహరమైన సరస్సును ఒకదాన్ని చూచి అచ్చట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యాను. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున నీవు స్నానము చేయకుండా ఎక్కడికి పోచున్నావు? మాఘమాసమున చేయు నది స్నానం కానీ సరస్సు స్నానం కానీ మిక్కిలి పుణ్యము ఇచ్చునని నీకు తెలియదా అని ప్రశ్నించెను. రాజు మాఘమాస స్నాన మహిమను చెప్పడని కోరగా అతడు, రాజా, నీవు ఇప్పుడు ఈ సరస్సున తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకోవాలనని చెప్పి తన దారిన పోయిన. దిలీప మహారాజు మాఘస్నాన మహిమను తెలుసుకోవాలని తన అనుకూల గురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆస్వాదించి ఇట్లనెను, నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రతీకరమైనది. అనగా శివకేశవులు అంటే శివుడు విష్ణువులకు ఇష్టమైన మాసము అని అర్థం. ఈ మాసంలో చేసిన పుణ్య కార్యములు ఇతర దినములలో చేసిన పుణ్య కార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్య ఫలప్రదమును ఇచ్చును. స్నానమే ఇంత అధికమైనప్పుడు ఇచ్చునో పూజా పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలము ఉందునో ఊహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరిస్తాను. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకొన ప్రయత్నింపుము. పూర్వముకప్పుడు భయంకరమైన క్షామం కలిగిను. క్షామము అనగా వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగు కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగిను. దీనివలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టివారిలో భృగు మహర్షి ఒకడు. అతడు ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతముకు చేరి తనకు వచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను. పవిత్రము మనోహరమైన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్మగు దేవతా జాతుల వారు వచ్చుచుండిరి. అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమైన, మనోహరమైన, విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రం పులి మొగమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులి మొగము వలన విచిత్రముగా భయంకరమై ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగ భాగ్యములన్నీ ఉన్నవి. నా భార్యను చూచి తిరగదా. ఆమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను.
మానవుల కంటే దివ్య శక్తులు కొన్ని ఉన్నవి, కానీ భయంకర వికారమైన ఈ పులిమగము నాకు బాధాకరముగానున్నది. దీనిని పోగొట్టుకొనుట ఎట్లో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుట లేదు. నా మీద దయ ఉంచి నాకు ఈ వికార రూపమును పోవు ఉపాయమును చెప్పమని ప్రార్థించెను. అప్పుడు భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సాయపడవలెనను కొన్నాడు. నాయనా, పూరాకృత కర్మము ఎవడిని విడవదు. గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవుని బాధించును. ఇట్టి వాణిని పోగొట్టుకొని శుభలాభము పొందవలనన్న పుణ్య నదులయందు స్నానము, పవిత్ర క్షేత్రములయందు దేవ పూజ చేసుకొనవలెను. ఇట్టి వాణిని పవిత్రమైన కాలమున చేసినచో సద్య ఫలము కలుగును. కాలమంతయు మంచిదే, అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ మాసములో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపములను పోగొట్టి శుభములను వెంటనే కలిగించును. అన్ని పుణ్య నదులలో స్నానమధికముగా చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను చిన్న జల ప్రవాహమైనను అందులో స్నానం చేసినచో వచ్చే పుణ్యము అధికము. అనగా మాఘమాసమును ఏ ప్రవాహమునైనా చేసినను సర్వతీర్థములు యందు చేసిన పుణ్యము ఇచ్చినంత గొప్పది. ఏ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్ట వశమున ఇది మాఘమాస ప్రారంభము. కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘ స్నానమును, ఇష్టదేవత పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో, అక్కడే ఉన్న నదిలో మాఘస్నానం చేసి ఆ నది తీరమున ఇష్టదేవత పూజను విడవక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యము వలన వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడను ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. ఇతని ఆశీర్వాదం నుండి తన భార్యలతో పాటు తన లోకమును వెళ్ళెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పెదను వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లా చెప్పెను.